నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి గారు కనుక సిబిఐ ముందుకు వెళితే ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఆయన్ని ఆపుతున్నారు అంటూ కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు కొన్ని వర్గాల మంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆల్రెడీ బయటకు వచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది? సిబిఐ చెప్పిందమ్మా, సిబిఐ చెప్పింది. ఎందుకంటే ఆ రోజు 1:45 లోటస్ పాండ్లో లైట్లు వెలిగాయి. ఎందుకు వెలిగాయి? తర్వాత ఏమో అదే కాలం 4 గంటల ప్రాంతంలో అదే కాలంతో మాట్లాడుతుండగాను ఏదో సమాచారం విన్నాడు. విన్న తర్వాత మామూలుగా ఆ సంభాషణను కంటిన్యూ చేశాడు. ఏం కంటిన్యూ చేశాడు అంటే ఆవిడ చిన్నాన్ని చచ్చిపోయాడు అనే విషయం చెప్పారు. ఆ చిన్నాన్ని చచ్చిపోయిన విషయాన్ని కొంచెమైనా బాధ లేకుండా మామూలుగా ఆ చిన్నాన్ని చచ్చిపోయాడు అని చెప్పేసి తర్వాత సభలో తర్వాత చర్చల్లో పాల్గొన్నాడు. ఇవన్నీ ఉన్నాయి చేస్తే సిబిఐకి క్రిస్టల్ క్లియర్గా నిరూపణ అయింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చిన్నాన్ని చంపబోతున్నట్టుగా తెలుసు అన్నది ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రధానంగా వచ్చింది. ముందు తెలుసు చంపబోతున్నారనే విషయం తెలుసు, చంపిన తర్వాత కూడా విషయం తెలుసు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి తెలియదనుకోవడానికి వీలు లేదు. అలాగే మిగతా సమాచారం అంతా భారతితో అవినాష్ రెడ్డి మాట్లాడాడు. ఆ మాటలు బయటికి రాకుండా వీళ్ళు ఎంత మైండ్ గేమ్ ఆడుతున్నారంటే చివరకు ఎవరైతే కూతురుందో, ఎవరైతే దిక్కుమాలి పక్షిలాగా మొత్తం ప్రపంచం అంతా తిరుగుతుందో ఆవిడే వాళ్ళ తండ్రిని చంపేసిందని చెప్పేసి పుకారు పుట్టిస్తున్నారంటే వీళ్ళు ఏమనుకోవాలి చెప్పండి? వీళ్ళకి ఏ భయము లేకపోతే అక్కడ కర్నూలులో విశ్వశాంతి హాస్పిటల్ చుట్టూ 2,000 మంది ఉన్నారు. ఇక్కడ ఏఐజీ హాస్పిటల్ ముందు మన ప్రాంతం కాదు, మన రాష్ట్రం కాదు, ఇక్కడ హైదరాబాదులో ఏఐజీ హాస్పిటల్ చుట్టూ 2,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఒక నేరస్తుడికి ఇంతమంది కాపలా కాయాలా? ఒక హంతకుడికి ఇంతమంది కాపలా కాయాలా? ఈ 2,000 మందికి ఏమి చేస్తున్నారు? ఏ బిర్యానీ అడిగితే ఆ బిర్యానీ, ఏ మందు అడిగితే ఆ మందు. 2,000 మంది కాకుండా ఒక 500 మందిలాగా పోలీసు బలగాలు ఇక్కడ వేరే రాష్ట్రం కనుక వాళ్ళని పట్టుకుందామని సిపిఆర్ఎఫ్ వాళ్ళు సెంట్రల్ పోలీస్ దళాలు కూడా ఉన్నాయి. ఇంత డ్రామా ఎందుకు జరగాలి? అవసరమా చెప్పండి? ఇంత డ్రామా ఎందుకు జరగాలి? ఇప్పుడు అవినాష్ రెడ్డి ఏమంటున్నాడు? కొంచెమైనా మీకు మానవత్వం లేదా? మా అమ్మగారు ఇలాంటి సౌబ్రతుకుల మధ్య ఉన్నారనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నాడు. మానవత్వానికి దానికి సంబంధం ఏమిటండి? నువ్వు పూర్తిగా అక్కడ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అయినటువంటి వివేకానంద రెడ్డి 17 గొడ్డలి పోట్లతో చంపావు కదా, దాని గురించి కొంతమైనా ఆలోచించకుండా ఎస్కేప్ అయిపోయి తప్పించుకొని చలామణి అవడానికి ఎలా ఉంటుంది? ఈ మధ్యకాలంలో కొత్తగా నేర్చుకుంది ఆవిడ క్రిస్టియన్ భక్తురాలు. ఆవిడ ఎవరు? విమలారెడ్డి. ఆవిడేముంటుంది? మా సునీత తొందరపడింది, ఈ విషయంలో ఎవరు చెప్పారో ఎవరి మాట విందో కానీ తప్పు చేసింది అన్నారు. ఇంకోళ్ళు ఏమంటున్నారు? ఎవరైతే అప్రూవర్గా మారి వాంగ్మూలం ఇచ్చాడో దస్తగిరి, సరే నేరస్తుడు ఆయనని చెప్పినప్పుడు ఆయన బ్రహ్మాండంగా బయట తిరుగుతున్నాడు, ఆయనకి ఇంటర్వ్యూలా చూస్తున్నారు, ఆయన శిక్షలు పడవని అంటున్నారు. ఆయన శిక్ష పడుతుంది, మిగతా వాళ్ళందరినీ ఒకేసారి వేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు అక్కడ వాదనలు జరుగుతున్న నేపథ్యంలో డైరెక్ట్ గా వాళ్ళకి ఎంత సమయం ఇస్తున్నారో మాకు కూడా అంతే సమయం ఇవ్వండి అని సునీత రెడ్డి గారు అడగడం, జడ్జి సీరియస్ అయ్యారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అది ఇప్పుడు వార్తలు కాదమ్మా, అది అంతకుముందు, ఇప్పుడే కాదు, అంతకుముందు ఈ సునీత రెడ్డి ఎలాగ ప్రజలు ఇచ్చేసరికి సరే మీరు ఎక్కువగా ఇలా మమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేస్తే మాత్రం మేము దీన్ని విత్డ్రా చేసుకుంటాం అనేటువంటి ఒక మాట అన్నారు. ఒకటి. రెండవది సునీతారెడ్డి మాకు టైం ఇవ్వండి అని అడగడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే మా ప్రతి ఒక్కటి తేడతెల్లంగా క్రిస్టల్ క్లియర్గా నిరూపణ అయిపోయింది. ఇక టైం ఎందుకు? టైం ఇస్తే ఏమైనా మారుతుందా? మారదు కదా. వాళ్ళు చేసిన నేరాలు ఏమిటో
అంటే పాయింట్ బ్లాంక్గా మొత్తం పాయింట్ టు పాయింట్ మీడిస్ ప్రకారంగా అంతా నిరూపణ అయిపోయిన తర్వాత ఇవి టైం ఎందుకు? టైం అవసరం లేదు. వాళ్ళు టైం అడిగారంటే బెయిల్ పెట్టుకుంటాం మా బెయిల్ పెట్టుకునే అవకాశం ఏముందంటే ఆ బెయిల్ మీద కూడా డిస్కస్ చేశారు. మీ బెయిల్ ఇచ్చే వీలు లేదని వాళ్ళు చెప్పారన్నమాట. అది విషయం. ఎలాగైనా సరే అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి మాత్రం అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడే ఇన్ని సాక్ష్యాల్ని తారుమారు చేసే పరిస్థితులు కల్పించారు. మరి రేపు పొద్దున్న ఏం చేస్తారో చెప్పలేం కదా. సో అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వరు. అది కాదంటే కేంద్రంతో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సత్సంబంధాలన్నీ అండి ఈయన అవసరం వాళ్ళకు ఉన్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి హోంమంత్రి వాళ్ళ తాలూకు కనుసరణలో ఉన్నాడు కాబట్టి అనుకున్నట్టుగా జరుగుతుంది. లేకపోతే ఏనాడో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేవాళ్ళు అన్నమాట. ముఖ్యంగా మరి జగన్ పేరు బయటకు వచ్చిన నేపథ్యంలో ఆయన్ని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందంటారా? తప్పకుండా పిలుస్తారు. జగన్ని పిలుస్తారు, తర్వాత భారతీ రెడ్డిని కూడా పిలుస్తారు అన్నమాట. ఎందుకు జగన్ని పిలవకపోతే సిబిఐ చెప్తుంది కదా, ఇలాగా జగన్మోహన్ రెడ్డితో చెప్పడం జరిగింది, తర్వాత ఇలా జగన్మోహన్ రెడ్డి ఇన్ని గంటలకి ఈ విధంగా మాట్లాడడం జరిగింది, పలానా అజయ్ కలాం ఇలా మాట్లాడడం జరిగింది, లోటస్ పాండ్లో వాళ్ళు బలు పెరిగింది కూడా చెప్పారు. అవినాష్ రెడ్డి ఇంట్లో ఎంత తాగారో చెప్పారు. అదే కదా మన ఇంటర్నెట్ టేక్అవుట్, దానిలోంచి మొత్తం డీటెయిల్డ్గా ఆయన తాలూకు ప్రోగ్రాం అంతా తెలిసిందన్నమాట. వాళ్ళ సిబిఐ ప్రోగ్రాంలో ఇంకేం మార్పులు ఉండవమ్మా, తేడా తెల్లంగా తెలిసిపోయింది. ఇప్పుడు హంతకుడు అంటే సూత్రధారి మాత్రం అవినాష్ రెడ్డి అనే విషయం తెలిసిపోయింది. హంతకుడు అని చెప్పడం లేదు, సూత్రధారి అంటున్నారు. అది సూత్రధారి అంటే అవినాష్ రెడ్డి అంటే పాత్రధారి ఎవరు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తుంది. మరి ఎందుకు చేశాడు? అప్పుడు భారతీ రెడ్డి అని తెలుస్తుంది. ఇవన్నీ మన కోర్టు వారికి తెలియాలని, మన గవర్నమెంట్కి తెలియాలని మన సిబిఐ ఈ ప్రయత్నాలన్నీ చేస్తుందన్నమాట. సిబిఐ దొరకకుండా వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ భాగ్యనగరంలో వాళ్ళ తాలూకు డ్రామాలు జరుగుతున్నాయన్నమాట. చూడాలండి. రైట్.